అందరికీ నమస్కారం. సంక్రాంతి స్వరం ద్వారా ఈరోజు నడత ఇది మాత్రమే పిల్లలకు శ్రీరామ రక్ష. అటువంటి నడతని నేర్పేటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా నమస్కారం. పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా విలువలతో, విశ్వాసాలతో, చరిత్ర, సంస్కృతులను మేళవిస్తూ ప్రేమతో పెంచాలి. ఎందుకంటే వాళ్ళ నడత సమాజాన్ని కూడా నిర్దేశిస్తుంది, వారి జీవితాలను మాత్రమే కాదు. పిల్లలను ఎలా పెంచాలి అనే విషయానికి వస్తే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల్ని ప్రేమగా, అపురూపంగా పెంచాలి అనుకుంటారు. దానికి తగ్గట్టుగా ఉన్నత స్థితికి రావటం కోసం వాళ్ళు శక్తికి మించి కష్టపడతారు, చాలా త్యాగాలు చేస్తారు. కొంతమంది అయితే పిల్లలకి విపరీతమైన స్వేచ్ఛనిస్తారు, కొంతమంది స్వేచ్ఛనివ్వకుండా పూర్తిగా కంట్రోల్లో పెడతారు, క్రమశిక్షణలో ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా అతి స్వేచ్ఛ వల్ల కానీ, పూర్తిగా నిర్బంధంలో క్రమశిక్షణలో పెట్టడం వల్ల కానీ మనం అనుకున్నటువంటి ఫలితాలు రావు. కాబట్టి పిల్లలను పెంచటం అనేది ఒక కళ. దీన్ని కూడా మనం నేర్చుకోవాలా అని అనుకుంటున్నాం. మనం ఒక్క పుస్తకాన్ని కానీ, వీడియో ద్వారా కానీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, దీనికి సంబంధించినటువంటి ఇతర ఉదంతాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించేటువంటి ఓపిక, తీరిక తల్లిదండ్రులకు లేవు. నిజంగా పిల్లలని ప్రేమిస్తే అటువంటివి కూడా మనం చూడాలి, నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం ప్రతిరోజు కూడా పిల్లలతో మాట్లాడాలి, కలిసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగస్తులైతే వారంలో 2 రోజులు, 1 రోజు కూడా పిల్లలతో కూడా ప్రేమని పంచడం అనేది నిరంతర కార్యక్రమంగా జరగాలి. ఇంతకుముందు పిల్లల్ని పెంచడం ఎలా జరిగిందో కానీ ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి అనుభవాలు కానీ, చుట్టుపక్కల వాతావరణం కానీ, మారుతున్న పరిస్థితుల వల్ల కూడా మనము విద్యార్థుల పట్ల, పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడింది. దానికి కారణం కూడా మీకు తెలుసు. పిల్లలతో కలిసి ఉండటమే కాకుండా వాళ్ళపైన మీ ప్రేమని వ్యక్తం చేయండి. వారు చేసిన చిన్న చిన్న పనులను మెచ్చుకోండి. అదేవిధంగా వాళ్ళ నుదురిపైన ముద్దు పెట్టండి. వాళ్ళతో కలిసి అవసరమైనప్పుడల్లా పాఠశాలకి వెళ్ళండి. తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఒక అనుబంధం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉండాలి. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటమే కాకుండా పిల్లల యొక్క తలరాతలు రాసేది కూడా తల్లిదండ్రులే, అంటే మనమే. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. పిల్లలకి మొదటి గురువు తల్లి తండ్రి. దానికి తగ్గట్టుగా మార్గదర్శకులుగా తల్లిదండ్రులు వ్యవహరించాలి. మొదటి మిత్రుడు కూడా మీరే. స్వేచ్ఛని ఇవ్వాలి, పిల్లలతో కలిసి ఉండాలి, భవిష్యత్తుకి మార్గాలు మీరే వేయాలి. మార్గదర్శిగా, గురువుగా అన్ని పాత్రల్ని మీరు మీ పిల్లలతో ప్రేమతో పెంచితే గనక తప్పనిసరిగా మంచి పౌరులు ఏర్పడతారు, మంచి సమాజం ఏర్పడుతుంది. ఈ పై విషయాలను బలపరుస్తూ ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు టీచర్కు రాసిన లేఖను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్కు, విద్యార్థికి చేరాల్సిన లేఖ. అంతేకాదు ప్రతి తండ్రి పిల్లలకు ఏమి చేయాలో, ఏమి నేర్పాలో అనే సందేశం కూడా దీనిలో ఉంది. మా అబ్బాయి ఇవాళే మొదటిసారి మీ స్కూలుకి వస్తున్నాడు. కొంతకాలం అక్కడ వాడికి అంతా కొత్తగాను, వింతగాను ఉండబోతుంది. అందుకే మీరు వాడితో కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారు అని ఆశిస్తున్నాను. దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారని, వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పిస్తారని భావిస్తాను. అందరు మనుషులు న్యాయంగా ఉండరని, అందరూ సత్యసంధులు కారు అని వాడికి తెలియాలి. ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడు అని, జిత్తుల మారి రాజకీయ నేత ఉండే చోట అంకిత భావంతో పనిచేసే నేత కూడా ఉంటాడని చెప్పండి. అప్పన్నంగా దొరికిన $1 కన్నా సొంతంగా సంపాదించుకున్న 10 సెంట్లు ఎక్కువ విలువైనవి అని నేర్పండి. స్కూల్లో మోసం చేసి గెలవటం కన్నా ఫెయిల్ అవ్వటం గౌరవంగా ఉంటుందని నేర్పండి. ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించడం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పండి. అందరితో మృదువుగా ప్రవర్తించమని, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమని నేర్పండి. అసూయకు వాడిని దూరంగా ఉంచగలిగితే బాగుంటుంది. వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి. కన్నీళ్లు కార్చటం అవమానమేమీ కాదని చెప్పండి. వాటమిలో కూడా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని, గెలుపులో నిరాశ ఉండవచ్చని, వాటమిలో కూడా విజయాన్ని ఆస్వాదించవచ్చని నేర్పండి. పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పండి. ఆకాశంలో ఎగిరే పక్షులు, సూర్యకాంతిలో పూలపై వాలే తుమ్మెదల గురించి వాడికి తెలియాలి. అంటే ప్రకృతి గురించి తెలియాలి. వాడి అభిప్రాయాలు, ఆలోచన
ఆలోచనలు, వాడిలో నమ్మకాన్ని పెంచాలి. ఎందరూ తప్పని చెప్పినా తను అనుభవం ద్వారా నేర్చుకున్న విషయమే వాస్తవమని గ్రహించేలా బోధించండి. అందరూ చెప్పే విషయాలను ఓపిగ్గా వినమనండి. అందులో వాస్తవాలను మాత్రం వాడు బేరీజు వేసుకుని మంచిని మాత్రమే స్వీకరించేలా బోధించండి. ఇతరులు చేస్తున్నట్లుగా వాడు గుంపును గుడ్డిగా అనుసరించకుండా ఉండేలా బలోపేతుణ్ణి చేయండి. అందరూ వాడి ఆలోచనలు తప్పని అనుకున్నప్పటికీ వాటిని తన మట్టుకు తాను గౌరవించాలి అనేది నేర్పండి. అందరూ దేన్నో అనుసరిస్తున్నా తను అలా చేయకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి. అందరూ చెప్పేది వినమని, సత్యమనే జల్లెడలో వడపోసి మంచిని మాత్రమే గ్రహించమని చెప్పండి. తన ప్రతిభని, మేధస్సుని ఎక్కువ ధర చెల్లించే వారికి అమ్మమని చెప్పండి. కానీ తన హృదయానికి, ఆత్మకు వెల నిర్ణయించవద్దని నేర్పించండి. ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలని, అప్పుడే మానవాళి మీద, దేవుడి మీద వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదని నేర్పించండి. మీకు వీలైనంత వరకు ప్రయత్నించి వాడిని మంచి పిల్లవాడిగా మలచండి. మీరు మలచగలరు. ఇది నా నమ్మకం. ఇది ఉపాధ్యాయుడికి రాసిన లేఖ అయినప్పటికీ దీనిలో ప్రతి తల్లి, తండ్రి, గురువు, సమాజము ఈ అన్ని విషయాల పట్ల కూడా నిర్భీతితో, నిజాయితీతో వ్యవహరించాలి అనేటువంటి గొప్ప సందేశం ఉంది. దీని తప్పనిసరిగా ప్రతి తల్లి, తండ్రి ఈ యొక్క లేఖలోని సారాంశాన్ని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఆ విధంగా పిల్లల్ని పెంచాలని కోరుకుంటున్నాను.